హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక అనౌన్స్మెంట్ చేసుకొచ్చారు. పాదయాత్ర చేస్తాను, ఇప్పుడు వారానికి ఒక రోజున పార్టీకి సంబంధించిన ఒక్కొక్క నియోజకవర్గంతో సమీక్ష, అది అయిపోయిన తర్వాత పాదయాత్ర అన్నటువంటిది. పాదయాత్ర అన్నదానికి ఒకసారి మోసపోతారు కానీ పదే పదే ప్రజలు మోసపోరు. ఇంకొకసారి మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలని కోరుకోవట్లేదు అన్నది తెలుగుదేశం నేతల విమర్శ. ఎస్పెషల్లీ వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళిన పార్థసారథి ఓపెనింగ్ చేశారు రిమార్క్స్. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పాదయాత్ర చేయటంలో ఎవరు చేసినా తప్పేం లేదు. ఏమి చంద్రబాబు నాయుడు గారు చేయలేదా, లోకేష్ చేయలేదా, రాజశేఖర గారు చేయలేదా? పాదయాత్ర చేయటం అనేది ఎందుకు, దాని ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి జనంలోకి వెళ్తారు. సో ఇప్పుడు ఆయన అంటే ఇది సందర్భం కాకపోయినా కూడా ఆయన మరి ఎందుకు ఇప్పుడు పాదయాత్ర చేయాలనుకుంటున్నట్టు తెలియదు. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయంటే అది విషయం కాదు, వచ్చే ఏడాది అయిపోయాక అనుకుందాం. అయిపోయాక అంటే కూడా ఏమి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు లాస్ట్ 1.5 year అతను చెప్తోంది. 27 దాకా నియోజకవర్గాలు సమీక్ష చేసి లాస్ట్ 1.5 year పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఒక 6 నెలల ముందు దాకా, ఎలక్షన్ 6 నెలల ముందు దాకా పాదయాత్రతో జనం దగ్గర ఉంటానంటాడు. 1.5 పాటు చేస్తానంటాడు. అది కరెక్ట్. అలా నిర్ణయం తీసుకొని ఉంటే కరెక్టే అది. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క 3.5 సంవత్సరాల యొక్క ఎన్డీఏ కూటమి పరిపాలన తీరును జనంలోకి వెళ్ళి చెప్పడం అనేది ప్రతిపక్ష నాయకుడిగా తప్పేం కాదండి పాదయాత్ర చేయటంలో. సరే, నమ్ముతారా నమ్మరా అన్నది తెలుగుదేశం ఆరోపణలు ఎన్నైనా ఉండొచ్చు, నమ్ముతారా నమ్మరా అని. మరి చంద్రబాబు యాత్ర చేసినప్పుడు, లోకేష్ చేసినప్పుడు నమ్ముతారా నమ్మరా అని ఎవరన్నారు? నమ్మేది నమ్ముతారన్నది కాదు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నాయకులు ప్రజల మధ్యనే ఉండాలి. కాబట్టి ప్రజల మధ్య ఉంటానని ఆయన అనటంలో తప్పు లేదు. పాదయాత్ర చేసి జనంలోకి వెళ్ళటం తప్పేం లేదు దాంట్లో. సరే, విమర్శలు రాజకీయంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటారులేండి. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, నేను కూడా చూశాను. కాకపోతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఉన్నవా లేవా, అది కదా. లేకునే పాదయాత్ర చేశాడు అనుకోండి, చూడు ఏముంది, ఇక్కడ బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది, ఇక్కడ ఏమి లోపాలు లేవు, ఇక్కడ ఏమి అవినీతి లేదు, ఆయన పాదయాత్ర దేనికి చేస్తున్నట్టు జనంలో ఏం చెప్తాడు అని అనొచ్చు. బోలెడున్నాయి, 1, 2 కాదు, బోలెడున్నాయి. ఎన్ని తప్పులు చేయాలి అన్ని చేస్తున్నారు. ఎంత అవినీతి భాగవతం నడుస్తుందో అన్ని నడుస్తున్నాయి. ఏది ఆగాయి? స్మగ్లింగ్, అన్ని స్మగ్లింగ్ జరుగుతున్నాయి. ఏ ఆగాయి? ఫలాని ఆగాయి అని చెప్పమని చూద్దాము. ఏవి ఆగలేదు, అన్ని జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నప్పుడు వాటిని గురించి జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఎవరు చేసినా కూడా మంచిదే, తప్పేం కాదు. ఇప్పుడు మీరు ఏమైనా దిద్దుకుంటున్నారా? పోనీ అనేక అంశాలు ప్రస్తావన వస్తున్నవి. మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే విమర్శలు చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్నవి. కొన్ని దిద్దుకుంటున్నారా? దిద్దుకోవడం లేదు కదా. పట్టించుకున్నట్టు ఉంటున్నారు కదా. అనేక సమస్యలు, అనేక అవినీతి భాగోతాలు, భూ కుంభకోణాలు అన్ని పత్రికల్లో వస్తుంటే కూడా ఎక్కడ దిద్దుకున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారని. సో ఇప్పుడు 1.5 సంవత్సరం ఉండంగా ఆయన పాదయాత్రకి వెళ్ళే సమయానికి ఇంకా పెద్ద ఎత్తున అనేక సమస్యలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. వీళ్ళేమి దిద్దుకునే పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఏం లేదు. అరే, పరిపాలన మంచిగా అందియాలని. ఇప్పుడు ఏందో ఒక లైన్ తీసుకున్నారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా, అది చెందితే రెవెన్యూ పెరుగుతుంది,
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అంటున్నారు. అని ఈవో దావోస్ వెళ్ళారు, విశాఖపట్నంలో పెట్టారు. అన్ని తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ను మాట్లాడుతున్నారు వాళ్ళు. అవన్నీ వచ్చేది ఎప్పుడు, పురుటుకులు అయ్యేది ఎప్పుడు, దాని ఫలితాలు పొందేది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు పడతాయి అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు పోతూనే ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, ప్రతిపాదనలు వేరు, ఒప్పందాలు వేరు. ఆ ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఒక్కటి కూడా గ్రౌండ్ లేకి ఇదిగో పలాంటి శంకుస్థాపన జరిగింది అని కూడా చెప్పడానికి లేదు ఈ రోజు వరకు. 1.5 సంవత్సరం అంటే 18 నెలల కాలం దాటిపోయింది. సరే, పరిశ్రమలు రావద్దని ఎవరు అనటం లేదు. పరిశ్రమలు రావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా అని కోరుకుంటాం. వాళ్ళ పరిశ్రమలు రాబట్టే కదా హైదరాబాద్ నగరం విస్తరించి ఈ 70% రెవెన్యూ తెలంగాణకు ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నది. మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఎక్కడుంది? ఏ నగరం నుంచి అంత శాతం వస్తుంది? ఊరికే ఆర్థికంగా రెవెన్యూ వచ్చే జిల్లాలను తీసుకున్నప్పుడు విశాఖపట్నం నంబర్ 1లో ఉంది, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నంబర్ 2లో ఉంది. అంతే తప్ప నీకు 70% రెవెన్యూ వచ్చేది ఏ పరిస్థితి ఎక్కడా లేదు. ఎప్పుడు వస్తున్నా కూడా తెలీదు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలి, 33 ఎకరాలు, మళ్ళా 3 ఎకరాలు 50 ఎకరాలు కావాలని ఏదో చేస్తున్నారు. ఆ నగరం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? మన కాలంలో చూస్తామా? అసలు చూడమా? 20 ఏళ్ళు పడుతుందా, 30 ఏళ్ళు పడుతుందా అన్నది కదా ఇంపార్టెంట్. అప్పటికి కానీ నీకు ఈ 70% ఇక్కడ వస్తున్న రెవెన్యూ అక్కడ రావచ్చేమో అని చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పులోకి వెళ్ళిపోతున్నారు కదా. అప్పులు వడ్డీలు ఈఎంఐలు కట్టడానికి 75,000 కోట్లు ఖర్చు కావాలి. మరి 75,000 కోట్లు పెన్షన్లకు కావాలి, 1,50,000 కోట్లు వాటికే పోతుంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏ విధంగా మీరు పరిపాలన చేయబోతారు? ఇంకా అప్పులు పెంచుకుంటూ పోవడమే తప్ప వేరే మార్గం ఎక్కడుంది? ఉన్న పరంగా రెవెన్యూ ఎలా వస్తుంది? వచ్చే పరిస్థితి ఏం లేదు కదా. ఎక్కడ చూసినా కూడా అన్ని బిల్లులు పెండింగ్, పేమెంట్ లేవు, అభివృద్ధి ఏదైనా పనులు చేయాలి, కాంట్రాక్టర్లు డబ్బులు లేవు కదా, మన పనులు చేస్తే పేమెంట్ రావేమో అని ఆగిపోయాయి. శాంక్షన్ చేస్తున్నారు పేమెంట్లు. సాక్షాత్ ఆయన ఎమ్మెల్యే అతనే ఇవాళ నిన్న మొన్న వీడియోలో వస్తున్నది యూట్యూబ్లో, ఎస్టీలకు చిన్న పరిశ్రమదారులకు వాళ్ళకి రాయితీలు 700 కోట్లు ఇవ్వాల్సింటే ఇంతవరకు ఇవ్వలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఆయన మాట్లాడుతున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా పేమెంట్ చేయడం లేదని. మరి పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద పరిశ్రమల గురించి. చిన్న పరిశ్రమల వలన ఇంకా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అవన్నీ అభివృద్ధి చెందగలిగితే ఆ పరిశ్రమలన్నీ రాగలిగితే. రైతులు ఇవ్వకపోతే వాళ్ళే ముందుకు పోతారు. ఎలా ఏ విధంగా పరిశ్రమ వస్తుంది, ముందుకు వెళ్తుంది చిన్న పరిశ్రమ? సో ఇవన్నీ ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు పర్ఫెక్ట్ గా వస్తున్నాయి కాబట్టి ఆ రాజధానిలో నిర్మాణాలు స్టార్ట్ అయ్యాయని చెప్తున్నాము. మరి పర్సంటేజ్లు మరి నిజంగా వాళ్ళు రేపొద్దున ఆ యొక్క టెండర్ స్పెసిఫికేషన్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అనేది చెప్పగలుగుతారా? అవినీతులు జరుగుతున్నాయా అక్కడ అన్నది చెప్పగలుగుతారా? పర్సంటేజ్లు ముందుగానే తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి కదా. పీపీపీఎల్లో కూడా పర్సంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు చూడు, టెండర్లు పిలిస్తే ఎవరు రాలేదు, బెదిరించారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. లోపాయకారం ఏంటి? టెండర్లు రాలేదు కాబట్టి నామినేటెడ్ గా ఇవ్వచ్చు, అంతే కదా. టెండర్ సిస్టంలో టెండర్ రాకపోతే ప్రభుత్వము అప్లికేషన్లు కాల్పారు చేసి నామినేషన్ల ప్రకారం ఇవ్వచ్చు. దానికి ఏ రూలు వర్తించవు, వాళ్ళ ఇష్టం. అలా ఇచ్చే ప్రయత్నాలు ఇప్పుడు కొనసాగుతున్నాయని నాకు సమాచారం వచ్చింది. పెద్ద ఎత్తున దీని వెనుక గూడుపుటాని అవినీతి ఉంది. మరి ఇక్కడ ఏ రంగంలో మీరు అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్నారు? అలాగే అభివృద్ధి ఎక్కడ?
భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి అయిపోయినట్ట? అదేనా అభివృద్ధికి సూచిక? కాదు కదా. మరి ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవాళ కొన్ని భూమికి సంబంధించిన సర్వేలు వాటి గురించి ఆయన చెప్పింది నేను విన్నాను. అలాగే కొన్ని విమర్శలు కూడా చేశాడు ఆయన, లిక్కర్ సంబంధించింది అన్ని కూడా. ఇంకా స్ట్రాంగ్ గా కరెక్ట్ ఎవిడెన్స్ తీసుకొని చెప్పగలిగితే కనుక ఇంకా ప్రజలకు బాగా ఎక్కుతుంది, ఎక్కుకుండా ఏం పోదు. సమాచారాన్ని ఇంకా బాగా సేకరించి ఇన్ఫర్మేషన్ తీసుకొని చక్కగా చెప్పగలిగితే గనక ఈ ప్రభుత్వం ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఎన్డీఏ కూటమిలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తూ ఉంటే బీజేపీలో జనసేన ప్రశ్నించాలా, ఇంటర్నల్ గా ప్రశ్నించాలా. వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయి. దాదాపు సక్సెస్ అయ్యారని నేను అంటున్నాను. ఇవాళ ఎవరైనా బీజేపీ కానీ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఆయన పని ఏదో చేసుకుంటా తిరుగుతుంటే అనిపిస్తుంది, కానీ కేబినెట్ లో కూడా ఏదో ప్రశ్నిస్తున్నట్టు లీకులు అయితే రాలేదు. బీజేపీ ఏమి ప్రశ్నించడం లేదు ఏం జరుగుతుంది. అందరికి అన్ని తెలుసు. మళ్ళా ఎవరేం చేస్తున్నారు, పరిపాలన ఎక్కడి నుంచి నడుస్తున్నది, చంద్రబాబు దగ్గర నుంచి నడుస్తున్నదా, లోకేష్ దగ్గర నుంచి నడుస్తున్నదా అని అందరికీ తెలుసు. ప్రతి డిపార్ట్మెంట్ లో లోకేష్ ఇంటర్ఫీర్ అవుతున్నారని అందరికీ తెలుసు. పెద్ద పెద్ద ఇష్యూలు వచ్చినప్పుడు ఆయన చెప్పిందే జరగాలని పట్టుబడుతున్నారని కూడా తెలుసు. మరి ఎంతమంది ఏం ప్రశ్నిస్తున్నారు వీళ్ళు అంటే బీజేపీ జనసేన ఎందుకు సైలెంట్ అయినారు అంటే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది కదా. సో వీళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తెలుగుదేశం చంద్రబాబునే కాదు, వీళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. జనసేన ఏం చేస్తున్నది, నేననేది వ్యక్తిగతంగా అనటంలే, పార్టీల పరంగా చేయగలిగినప్పుడే ఇంకా ప్రజలు, ఇప్పుడు మనకు తెలియని విషయాలు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి, జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి. అలాంటప్పుడు మనం చెప్పలేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతున్నారేమో అనుకుంటారు. రైట్. ఇక్కడ ఇంకా ఏడాదిన్నర ఉంది జగన్ పాదయాత్ర బిగిన్ చేయడానికి. అది ఒక ఎత్తు అయితే, జగన్ పాదయాత్ర చేసేలోపు ఈ సమస్యలన్నీ సార్ట్ అవుట్ చేసేసి జగన్ వెళ్ళేటప్పటికి అంత సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా అసలు నీ పాలన చాలా దరిద్రంగా ఉందయా, వీళ్ళు పాలన వచ్చినప్పటి నుంచి మేము చాలా ప్రశాంతంగా, అంటే ఇప్పటికే చంద్రబాబు గారు చెప్తున్నదైనా, లోకేష్ గారు చెప్తుందైనా, పవన్ కళ్యాణ్ గారు చెప్తుందైనా, అసలు ఇప్పుడు చాలా ప్రశాంతంగా గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు జనం అందరూ. జగన్ ఉన్నప్పుడు అసలు నిద్రపోయేవాళ్ళు కాదు, వాళ్ళు రాత్రి అంతా భోజనం కూడా చేసేవాళ్ళు కాదని చెప్తున్నారు. అప్పటికే ఆ పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా? ఎక్కడ నిద్రపోతున్నారు, గుడ్డ చేసుకొని 2 రోజులకు ఒకసారి మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి కదా. 2 రోజులకు 3 రోజులు ప్రతి వారంలో ఎక్కడో చోట మర్డర్లు జరుగుతుంటే, ఇలాంటి మర్డర్లు ఈ భయంకరమైనవి జరుగుతుంటే ప్రశాంతంగా నిద్రపోయేది ఏంటి? ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మున్సిపల్ వర్కులు చేసిన కాంట్రాక్టర్లు 100 మంది ఉన్నారు. ప్రశాంతంగా నిద్రపోతున్నారా? ఆస్తులు అమ్ముకొని బంగారు కుదువ పెట్టి ఎప్పుడు మా బిల్లులు వస్తాయి అని 1000 కోట్లు మున్సిపాలిటీలో ఖర్చు పెట్టిన వాళ్ళు నిద్రపోతున్నారా? ఏ సామాజిక వర్గం నిద్రపోతున్నారు? మీరేదో అన్ని కార్పొరేషన్లు పెట్టారు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్. ఏ కార్పొరేషన్ లో డబ్బులు లేవు, ఆ కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు, జీతాలు భత్యాలు కూడా ఇవ్వడం లేదు, కార్ ఫెసిలిటీ కూడా లేదు, డీజిల్ కూడా లేదు. లబోదిగోని ముత్తుకుంటున్నారు. ఎవరికి రా అంటే ఎవరైనా బెదిరించో పార్టీలో ఉండి, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ సామాజిక వర్గం వాళ్ళకు ఈ మధ్య కాలంలో జీతాలు ఇల్లుతున్న ఒక జీవో ఏదో ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ బీజేపీ సంబంధించిన వాళ్ళని చెప్పమని చూద్దాం, ఎవరికైనా జీతాలు వస్తున్నాయేమో. జనసేన వాళ్ళని చెప్పమనండి, వస్తున్నాయేమో. పరిపాలనలో పరిపాలన ఉండాలి, ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుండాలి అంటే మామూలుగా ఏంటి, రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరగటం లేదా, అక్రమంగా అమ్ముకోవటం లేదా, ఆగిపోయిందా? అంటే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్న తర్వాత అంత పరిస్థితి సెట్ అయ్యి ఇప్పుడు అందరూ ఎవరి భోజనం వాళ్లే చేస్తున్నారు,
ప్రజలకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం వాళ్ళే తింటున్నారు, అమ్ముకోవట్లేదు అని కదా చెప్తుంది. చెప్తారు. ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు లోపాలను దిద్దుకున్నామనేది అనే మనస్తత్వం ఉంటే, అరే ఇట్లా పొరపాటు జరిగింది దాన్ని దిద్దుకుంటున్నాం అంటాడు ఎవరన్నా. అలా లేరు కదా. అలా లేకుండా అన్ని సమర్థించుకుంటున్నారు. ప్రతి ఒక్కటి సమర్థించుకోవడం నష్టం జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతున్నది. అది రేపు పొద్దున ప్రతిపక్షము అనేది ఒకటే పార్టీ ఇప్పుడు ఉండేది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ. ఇంకా ప్రతిపక్షమే లేదు. వీళ్ళేమో కూటమి 3 పార్టీలు ఉండిపోయాయి. కూటమి చీలిపోతే ఏమైనా ప్రతిపక్షం వస్తుందా? మళ్ళీ ఇంకోటి చెప్పలేం తప్ప, లేకపోతే కనుక ప్రతిపక్షం ఒకటే. ప్రతిపక్షానికి ఈజీగా మళ్ళీ ఒకవేళ అనుకోని పరిస్థితులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కేసుల్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే తప్ప, రాకుంటే మాత్రము మంచిగా బంగారు పల్లెంలో పదవిని ఆయనకు అప్పగిస్తారు. నా అభిప్రాయం అయితే అదే. అలా ఉంది ప్రజాభిప్రాయం ఇవాళ. అదేమన్నా దాన్ని మార్చుకోగలుగుతారా? ఇంకా వీళ్ళు ఏం చేయగలుగుతారు అని నేను అని ఈ ఉదయం చూశాను. ఎవరు ఒక జోక్గా ఒక ఇది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే రోడ్లన్నీ కూడా రిపేర్లు చేసేస్తారు, ముందుగానే ఆయన రూట్ ఇస్తాడు కాబట్టి అందంగా పెడతారు, హాయిగా ప్రయాణం చేసుకోమని. అలాగే అవసరమైతే రెడ్ కార్పెట్లు కూడా వేస్తారేమో, పరుపులు కూడా వేస్తారేమో, అన్ని ఏర్పాట్లు కూడా గవర్నమెంటే చేస్తారేమో అని చెప్పి జోక్గా చెప్తున్నాడు. జోక్గా ఒక ఆయన ఆర్టికల్ పెట్టాడు ఫేస్బుక్ లో. అట్లా కూడా దిగజారిపోతారు వీళ్ళు అని చెప్పి. అంటే చేతగాక ప్రభుత్వ పరిపాలన ఇవాళ ఏమైనా కంట్రోల్ ఉందే? మరి అధికారులు ఏమైనా మాట వింటున్నారా? మంత్రుల మాట వింటున్నారా? ఇంకా ఇప్పటికీ ప్రభుత్వ యొక్క అధికారులు మీ కంట్రోల్లోకి రాలేదు, పనులు జరగటం లేదు. పై లెవెల్ అధికారులు బాగానే ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, పంపడం. కిందికి పోయిన తర్వాత నెలల తరబడి ఆ ఫైళ్లు కదలటం లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇన్క్లూడింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అంటే లోకేష్ గారి డిపార్ట్మెంట్ లో కూడా లబో దిబో అని ముత్తుకుంటారు టీచర్లు కానీ ఇతరులు కానీ, ఆ విద్యాశాఖలో పనిచేసే వాళ్ళు కానీ. ఎవరు పనిచేయరు సార్, ఎక్కడ ఫైల్ ఎక్కడే. నేను మననే ఎన్జిఓ లీడర్తో డిస్కస్ చేశాను ఒక విషయం, ఒక ఫైల్ ఒక టీచర్ విషయంలోనే. ఆయన చెప్తున్నాడు కదలటం లేదు, మేము చెప్పినా కూడా పంపిస్తున్నామంటారు, పంపరు అని. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఏ వర్గాలు బాగుంటున్నాయని మీరు వాళ్ళు అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. తెలుగుదేశం వాళ్ళు అసలు ముందు మీ కార్యకర్తలకే సుఖంగా నిద్రపోయే పరిస్థితులు లేరే. అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఉద్యమాలు చేశాము, జైల్లో పాలయ్యాము, తిరిగాము. ఇవాళ వస్తే మాకు కనీసం పలకరించేవాడు లేదు, అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు లేడు, మాకు దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాము, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే పలకరించేవాడు లేడని ముట్టుకుంటూ ఉంటే ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఇవాళ? ఎవరైనా మంత్రుల దగ్గర మా దగ్గర ఏముంది, ఏం లేదు, వెళ్ళి లోకేష్ గారిని అడుగు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గర పోండి అని పంపిస్తారు. వాళ్ళు దొరుకుతారా? వీళ్ళకు దొరకదు. ఎప్పుడో ఉండి సాయంత్రం సడన్ గా 2 గంటల గంట పోలింగ్ వస్తుంది, పార్టీ ఆఫీస్కు చంద్రబాబు గారు వస్తారు, వినతి పత్రాలు ఇవ్వండి అంటారు, లోకేష్ గారు వస్తారు ఇవ్వండి అంటారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయి? ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇచ్చిన ఫిర్యాదు పలానా నంబర్ అని. ఒక వారమో 15 రోజులు అయిన తర్వాత మీ ఫిర్యాదు ముగించేసామని వస్తుంది మళ్ళా మెసేజ్. దాన్ని ఎలా ముగించారు, ఏం జరిగింది, వాళ్ళకు సమాధానం రావాలి కదా, పరిష్కారం కావాలి కదా. పరిష్కారం ఏం కనపడదు. అంటే పెట్టిన ఫిర్యాదు సరైంది కాదనో, లేకపోతే అది సివిల్ మ్యాటరో కాబట్టి కోర్టులు పోవాలనో, ఇట్లాంటివి ఆన్సర్లు దానిలో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఏ సిస్టంలో మీరు చేస్తున్నారు ఇవాళ? నేను గత ప్రభుత్వాన్ని నేను సమర్థించడంలే. 5 ఏళ్ళు ఆయన ఒక బావిలో కప్పలాగా పనిచేసుకొని 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అసలు జనంలోకి వచ్చి కోటరీ వాళ్ళని నమ్ముకోకుండా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని కాస్త జనంలోకి వచ్చి సరిగా
ఉంటే గనక వీళ్ళకి అవకాశం వచ్చేది కాదు. లేదు అలాగే బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకోయా బాబు అని అరిచి గీ పెట్టుకుంటే కూడా అతను వినలేదు. పెట్టుకున్నా కూడా ఇలా జరిగేది కాదు. సరే ఏది ఏమైనా కూడా ముందుకెళ్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది పాదయాత్ర సందర్భంగా. ఇప్పుడు ఒకటేంటంటే పాదయాత్ర చేసినప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అవుతుంది. ఎవరు చేసినా కూడా అదే జరుగుతుంది. ఏం చంద్రబాబు నాయుడు ఇస్తే సెక్యూరిటీ ఇవ్వలేదా? అప్పుడు ఇచ్చారు కదా. రాజశేఖర గారు చేస్తే ఇవ్వలేదా? లోకేష్ గారు చేస్తే ఇవ్వలేదా? ఈయన కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా బాగానే సెక్యూరిటీ వచ్చింది, రాలేదని నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రధానంగా చెప్పుకొస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నటువంటి రైట్ చేసిన పాయింట్లు, ఇప్పుడు పరిశ్రమలు ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. మీరు చెప్పినట్టు అవన్నీ పూర్తి కావాలంటే మళ్ళీ జగన్ వస్తే ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే మేమే 15 ఏళ్ళు ఉంటే కనుక ఆ తర్వాత వచ్చి శంకుస్థాపనలు అయిపోయినాయి అన్ని పనులు ప్రారంభిస్తే ఆ తర్వాత ఉద్యోగాలు ఉపాధి వస్తాయి. కాబట్టి మా పాలనే కంటిన్యూ చేయండి. అట్లాగే ఎడ్యుకేషన్ సంస్కరణలు తెచ్చాం, పిల్లలందరూ బాగుపడిపోతారు, వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా ప్రారంభం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి కొనసాగించనివ్వండి. గత 5 ఏళ్ల విధ్వంసం, అంతకుముందు చంద్రబాబు గారు అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక గాడిని పెడితే రాష్ట్రాన్ని, దాన్ని జగన్ విధ్వంసం చేయడంతో పాడైపోవడం వల్లనే నా అంతట నేనుగా వచ్చి చంద్రబాబు గారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి 15 ఏళ్ల పాటు ఇలాంటి పాలనే ఇదే విధంగా సాగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అవుతుంది అన్నదే పదే పదే పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇప్పుడు లోకేష్ గారు కానీ. అప్పుడు ఈ పాదయాత్రకి ఏమైనా ఫలితం ఉంటుందా? ఇప్పుడు పాదయాత్రలో కూడా ఈయన అంటే ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు. ఇప్పుడు పీపీల కింద మెడికల్ కాలేజీలు ఆ విషయంలో ఏంటంటే అంటే నేను వస్తే అరెస్ట్ చేసి లోపలేస్తా, అది కాదు, అలాంటి మాట కాదు అనాల్సింది. ఇక్కడ అయ్యా నేను తీసుకొచ్చాను ఆ కాలేజీలు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాను? ప్రభుత్వమే నిర్మాణం చేపడుతుందని ప్రభుత్వ కాలేజీలుగా నేను కేంద్రం నుంచి తీసుకొచ్చాను. సో నా ఉద్దేశం అది. నేను వస్తే కనుక ఆ ఉద్దేశాన్ని కంటిన్యూ చేస్తాను, మార్పు చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకున్నా కూడా నేను మళ్ళీ రద్దు చేస్తాను అంటే అది చెప్పుకున్నా కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. అలా కాకుండా ఏమైపోతుందంటే ఇప్పుడు నేను ఆయన భాష తీరును నేను కూడా కడప జిల్లా భాషగా తప్పు పట్టలేదు. కోపం వస్తే అలాంటి మాటలే మాట్లాడతాను, నేను కూడా మాట్లాడతాను ఒకసారి. అట్లాంటి మాట కోపం వచ్చినంత మాత్రాన జనంలోకి వెళ్ళిపోతుంది కదా. మనం మాట్లాడుకోవడం వేరు, ఒకరికొకరు ఈ జనం ముందు మాట్లాడడం వేరు కదా. ఆయన అలాంటి మాటలు అంటే ఏమవుతుందంటే పరిశ్రమదారులు కొంచెం భయపడతారు కదా, ఆలోచిస్తారు కదా. అందువల్ల అంటే అవకాశం ఆయన ఇవ్వకూడదు ఇప్పుడు నుంచి కానీ, తర్వాత పాదయాత్రలో కానీ. ఇప్పుడు పరిశ్రమలు రావాలనే కోరుకోవాలా, కాకపోతే ఆలస్యం అవుతుంది. పర్మిషన్లు అధికారులు తొందరగా ఇవ్వాలా, ఇవ్వండి. పరిశ్రమలు రానివ్వండి. ఏదైనా చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు వాడిది పరిశ్రమ అంటే వాడు ఒక కంపెనీ పెట్టుంటాడు. ఆ కంపెనీ అసలు నిజంగా యాక్చువల్గా కంపెనీ ఇది రియాలిటీ ఉందా లేదా, బోగస్ కంపెనీనా? బోగస్ కంపెనీకి కూడా ఏదైనా అలాట్మెంట్లు చేశారు అనుకోండి, అది క్వశ్చన్ చేయొచ్చు, తప్పలేదు. అలాగే అర్హత లేకపోయినా కూడా ఆ కంపెనీకి స్థలాలు కేటాయించడము ఇవన్నీ జరిగాయి అనుకోండి, వాటిని విమర్శించేయచ్చు. విమర్శ వేరు, బెదిరింపు వేరు, తేడా ఉంది ఇక్కడ. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును తప్పుగా చెప్పాలి, బెదిరించకూడదు అవతల వాళ్ళని. తప్పు చేసింది ఎవరు? అవతల వాడేంది స్వార్థం, ఎవరు స్వార్థం వాడు. నాకు చంద్రబాబు క్లోజు, లోకేష్ గారు క్లోజు, నేను ఏం చెప్పినా జరుగుతుంది. ఒక కంపెనీ రీసెర్చ్ చేసి నాకు 99 పైసలకే ఒక 20 ఎకరాలు ఇవ్వయ్యా అంటే మనవాడు 30 లక్షలు వస్తాడు కదా, ఇచ్చేద్దాం కదా, ఏదో కంపెనీ పెట్టాడంట అని ఇచ్చి పారేశారు అనుకోండి, అది విమర్శ చేయకుండా ఎలా ఉంటారు? అట్లాంటి దాన్ని చేయాలి. అట్లా చేయడం వేరు. అట్లా కాదు 30 లక్షలు నేను వస్తాను అదే లోపల ఇస్తా అంటే ఇక్కడ. అందువలన కొంత మాట తీరు కూడా జగన్మోహన్ రెడ్డి మార్చుకోవాలి, వాస్తవాలు చెప్పాలి. కానీ బెదిరించడం ఎందుకు, ఏం అవసరం ఉంది? లేకపోతే వీళ్ళకి అవకాశం వస్తుంది అప్పుడు టీడీపీ వాళ్ళకి. చూడండి బెదిరిస్తున్నాడు అంటే మీకు తెలుసు జగన్ యాటిట్యూడ్ మళ్ళీ అధికారంలో కూర్చుని
అతను ఇట్లాంటి మాటలన్నది ఆ? అమలు కూడా చేస్తాడు కదా, కాబట్టి అప్పుడు జగన్ ఎన్నుకుంటారు ఇక జనం. 15 ఏళ్ళు వీళ్ళనే ఉంచుతారు. అంతే కదా, అంతే కదా. రైట్. మరొక ప్రధానమైన అంశం, ఇప్పుడు సాధారణంగా ఇదివరకటి రోజుల్లో దావోస్కి వెళ్ళారు అంటే ఇదిగో ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, అన్ని ఒప్పందాలు జరిగినాయి అన్నటువంటిది లెక్కలు చెప్తుండేవాడు. ఈసారి లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ దావోస్ అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు గనక ఆ, షా ఇదే మన స్టాల్స్ పెట్టినట్టు మనం వెళ్ళాం, స్టాల్స్ పెడుతున్నాం, వాళ్ళతో కలిసాం వీళ్ళతో కలిసాం, మా రాష్ట్రం ఇంత గొప్పగా ఉందని చెప్పాం, మా రాష్ట్రం బ్రాండ్ ఇంత బాగా మేము పెంచామని చెప్తున్నాం, ఇదే జరుగుతుంది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ దావోస్లో కలిసి నేను ఆంధ్రాలో పెట్టుబడి పెడతాను, ఓ 90,000 కోట్లు 90,000 ఉద్యోగాలు తెస్తాను, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతానని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ముందుకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఏదో జడ్డీఏ ఏదో దాని పేరు. ఆర్బిజెడ్. నేను, దాన్ని పరిశీలన చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లు కడతారు అంతే. ఆ కట్టిన తర్వాత వాటిని బాడుగులకు ఇస్తారు, లేకుంటే అమ్ముతారు. ఎవరికి? పరిశ్రమదారులకి, ఐటీ ఇండస్ట్రీస్ కానీ కంపెనీలకు కానీ ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడ ఒక 50 ఫ్లోర్లు కట్టారనుకోండి, 50 ఫ్లోర్లలో ఒక 100 కంపెనీలు వచ్చాయనుకోండి, ఆ 100 కంపెనీల్లో ఒక 10,000 మంది ఉద్యోగాల అవకాశం వచ్చాయనుకోండి, ఇదిగో 100 కంపెనీలు మేము కడితే వస్తాయి దీంట్లోకి, ఆ 100 కంపెనీలకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఏమి ఇవ్వరు, వాళ్ళు కేవలం బిల్డింగ్లు కట్టేవాళ్ళు. నాకున్న సమాచారం వరకు నేను చెప్తున్నా. అలా వాళ్ళు హైదరాబాద్ లో 2 బిల్డింగ్లు కట్టారు, బెంగళూరులో కట్టారు. అవి నిజంగానే ఇతర దేశాలు కూడా కట్టారు. వాటిని బాడుగులకు ఇచ్చారు, కొనుక్కున్న వాళ్ళకి అమ్మేశారు. అక్కడ పరిశ్రమలను వచ్చాయి. అరే ఇప్పుడు ఐటీ బిల్డింగ్ కడతాడు, ఐటీ పరిశ్రమలకే ఇస్తానంటాడు. ఐటీ పరిశ్రమలందరూ వస్తారు అక్కడికి, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఐటీ పరిశ్రమ వచ్చేవాడు వాడు మళ్ళీ సొంతంగా ఏర్పాట్లు చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని వీళ్ళే ఏర్పాటు చేస్తారు. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడు వచ్చి ఊరికి సీట్లో కూర్చోవడమే, వానికి కావాల్సిన కంప్యూటర్లు తెచ్చుకోవడమే, అంతే. మొత్తం అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అది దాని యొక్క ఆ కంపెనీ యొక్క పనితీరు. అంతేగాని ఆ కంపెనీ ఏదో పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమలో ఉపాధి కల్పించేది కాదది. రైట్. అంటే అది వీళ్ళు చెప్పడమేమో వాళ్ళే తీసుకొస్తారు ఉద్యోగాలు అని చెప్పడం వల్ల వచ్చినటువంటి చర్చ. అంటే ఇదివరకు ఇండస్ట్రీస్ అక్కడే ఒప్పందాలు కుదుర్చుకునేది, అంటే విదేశీ కంపెనీలు ఏయో వస్తాయి అంటే అక్కడ ఎందుకు రావట్లేదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎంతైనా కూడా ఇంకా వాతావరణం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అనుకూలమైన పరిస్థితి లేదనేది. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఇక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉన్న వాతావరణం తేడా ఉంది. రాజకీయ వాతావరణంలో తేడా ఉంది, భౌగోళిక వాతావరణంలో కూడా తేడా ఉంది. ఇక్కడ ఏమైతే ఇక్కడ దాన్ని బట్టి కూడా ఏంటంటే కూల్గా ఉంటుంది ఏరియా అనేటువంటిది ఒకటి. ఎక్కువగా చుట్టుపక్కల మస్తు భూములు ఉన్నాయి, కొనాలన్నా కొనొచ్చు. ప్రభుత్వమే భూములు కేటాయించాలని అవసరం లేదు, ప్రైవేట్ గా కూడా కొనేసి వచ్చి ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి. అక్కడ పరిస్థితి అలా లేదు కదా. అక్కడ రాజకీయంగా కూడా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేంటంటే అది మంచా చెడా అని కాదు, తను ఒక నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేస్తాడు. అది వాళ్ళ మెంటాలిటీ. అక్కడ ఆ కుటుంబంలో రక్తంలోనే ఉన్నటువంటి మనస్తత్వం అది. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మంచి ఎక్కువ జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి, చెడు సందర్భాలు తక్కువ ఉంటాయి. నేను నానో రాసి పెడుతున్నానుతో నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతున్నది, ఏమో ఆయన వస్తే కనుక మళ్ళీ అధికారులకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట, మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడేమో అని ప్రజలు కానీ పరిశ్రమదారులు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వ పరిపాలన బాగలేదు అనే కదా దాని అర్థం. స్టడీ చేసి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా వాళ్ళు. నిజంగా ఈ ప్రభుత్వ పాలన బాగా ఉండి 18 నెలల కాలం
అయితే ఓవరాల్ గా ఈ వ్యవహారాలు ప్రత్యేకించి జగన్ పాదయాత్ర ప్రకటన ఒక ఎత్తు అయితే, ఆ పాదయాత్ర మీద విమర్శల ద్వారా దాన్ని హైప్ ఇయ్యాలా, లేకపోతే కనుక దాన్ని పబ్లిక్ ఎలా ట్రీట్ చేస్తారో, ఈలోపు మన పాలనా సంస్కరణలు పర్ఫెక్ట్ గా చేసి ప్రజలకి మనమే కరెక్ట్ అని నిరూపించుకోవాలా, లేదా మనం విమర్శించడం ద్వారా మన లోపాలని కవర్ చేసుకుని జగన్కి అవకాశం ఇవ్వాలా అన్నది తేల్చుకునేటటువంటి అంశం. ఇక ఎన్డీఏ కూటమిదే. ఏం జరుగుతుందో చూద్దాం.